ఈ దినము మన ముందున్నటువంటి అంశము ఎన్విరాన్మెంట్స్ అండి. క్రియేషన్ స్పీక్స్, లిజనింగ్ టు గాడ్స్ వాయిస్ ఇన్ నేచర్. సృష్టి యొక్క సంభాషణ, పర్యావరణంలో దేవుని స్వరమును ఆలకించడం అనే అంశాన్ని బట్టి ఈ దినమున మనం మాట్లాడుకుంటున్నాం. మొదటిగా మనము ఈ దినమున మన ముందున్నటువంటి అంశం యోబు గ్రంథం 12 అధ్యాయము. ఒకసారి మనం చూద్దామా? యోబు 12 7వ వచనం 3:12 వరకు చదువుకుందాం. ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయను. దేవుడు స్పష్టంగా ఈ దినమున మనకి హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఈ దినమున మన ముందున్నటువంటి అంశం, మనము ఆ సృష్టి దేవుని స్వరమును ఆలకించుట. ఒక సృష్టి దేవుని స్వరాన్ని ఆలకిస్తున్నప్పుడు మానవులమైనటువంటి మనము దేవుని స్వరమును ఎంతవరకు మనం ఆలకిస్తుంటున్నాం, ఈ దినమున మనం గ్రహించుకోవాల్సినటువంటి విషయం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7 నుంచి మనం చూసినట్లయితే, ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. చూడండి, జంతువులతోనూ మనం విచారణ చేసినా కూడా అవి మనకు బోధపరుస్తాయంట. ఇది ఎట్లా సాధ్యం అని చెప్పి మనకు ఆలోచన రావచ్చు. దేవుని ఆత్మ ఆనాడు బిలాముతో మాట్లాడినప్పుడు, బిలాము విననప్పుడు గాడిదతో మాట్లాడించాడు. గాడిద వచ్చి బుద్ధి చెప్పింది. ఆ రీతిగా మృగములు కూడా మనకు సమాధానం ఇస్తావని చెప్పి మనం ఎందుకు గ్రహించుకోనకూడదు? ఇది నిజం. మృగములు కొన్ని శబ్దములు చేస్తాయి, వీలైతే దారికి అడ్డుపడతాయి. అయితే దీనివల్ల మనం గ్రహించుకోవాల్సింది ఏంటిదంటే, మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఇవి ప్రకృతిలో ఒక భాగమై ఉంటున్నవి. వీటి శబ్దాల వలన, వీటి నడవడిక వలన కూడా కొద్ది గొప్ప మనకు జ్ఞానోదయం కలుగుతుంది అని చెప్పి యోబు గ్రంథంలో మనకు హెచ్చరిక చేస్తుంటున్నారు. ఆకాశ పక్షులను కూడా విచారిస్తే కూడా అవి మీకు తెలియచేయనుంటున్నాడు. పక్షులు కూడా నిజమే, అవి ఎగురుతూ కూడా కొన్ని శబ్దాలు చేస్తాయి. ఆ శబ్దాలు చేసినప్పుడు కూడా కొన్ని మనం హెచ్చరికను అందుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. ఇది సూపర్స్టిషన్ చెప్పంటాం మనం. సూపర్స్టిషన్ అంటే మూఢ విశ్వాసాలు అని చెప్పి మనం కూడా అనుకుంటాం. కానీ కొందరికి ఆ రీతిగా అర్థం కావచ్చు, మరి కొందరికి ఇది సూపర్స్టిషన్ కాదు. దేవుని గ్రంథములో ఇక్కడ ఉన్నది, మృగములతోనూ ఆలోచన చేస్తే అవి మీకు హెచ్చరిక చేస్తే అంటున్నాడు. పక్షులతో నువ్వు ఆలోచన చేస్తే, లేదా పక్షులను చూస్తే అవి నీకు హెచ్చరిక చేస్తే అంటున్నాడు. ఈ మృగములతో, పక్షులతో నువ్వు విచారించమంటున్నాడు. నిజమే, మనం కొంచెం మృగముల వైపును, మృగాలను గ్రహించి ఆలకిస్తే వాటి దగ్గర మనకు అంత జ్ఞానం దొరికిందేమో దేవుడు చెప్తుంటున్నాడు. ఇది మన పక్షుల వల్ల కూడా మనకు జ్ఞానం కలుగుతుందేమో అని చెప్పి మన హెచ్చరిక చేస్తుంటున్నాడు. అది యోబు గ్రంథం 21వ అధ్యాయము 29:30 ఏమంటున్నా అంటే, దేశమున సంచరించు వారిని మీరు అడగలేదా?
మీ దేశములో సంచరించు వారిని మీరు అడగలేదా? వారు తెలియచేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా? మీ దేశంలో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు, సంచారం చేయడానికి వచ్చినప్పుడు మీరు అడగలేదా? మీ దేశములు వారు సంచారం చేస్తున్న వారిని మీరు అడగలేదా అని దేవుడు ఈ దినమున మనందరినీ హెచ్చరిక చేస్తుంటున్నాడు. వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా? వారు మన దగ్గరికి వచ్చి వేరే ప్రాంతం నుండి, వేరే గ్రామాల నుండి, వేరే దేశం నుండి, వేరే జిల్లా నుండి కావచ్చు, వాళ్ళు వచ్చి మన దేశానికి లేదా మన గ్రామానికి వచ్చి మన దగ్గర ఉన్నటువంటి కొన్ని సమస్యలను బట్టి వాళ్ళు తెలియజేసినప్పుడు అప్పుడు మీరు గుర్తుపట్టలేదా అనేటువంటి అంశం మనకి ఇక్కడ కనబడుతుంది. అవి ఏమనగా, దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు, ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడుదురు. చూడండి, వాళ్ళు వచ్చి ఎంత హెచ్చరిక చేస్తుంటున్నారు. ఉగ్రత అవి ఆపత్కాలమందు దుర్జనులు కాపాడబడుదురు, ఉగ్రత దినమందు వారు దాన్ని తోడుకొని పోబడుదురు. ఎంతటి మంచి మాటలు, ఎంత నీతి మర్మములు చెప్తుంటున్నారు. ఇక్కడ మరొక మాట మాట్లాడుకో, అదే సామెతలు 6వ అధ్యాయము 6వ వచనం నుండి, సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. ఇక్కడ చీమలను కూడా గుర్తు చేస్తుంటున్నాడు. ఎందుకంటే ఇవి ప్రకృతిలో ఇవి కూడా ఒక భాగమైంటున్నాయి. ఆ చీమల్ని బట్టే నన్ను నేర్చుకుంటున్నాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. చూడండి, అవి ఎంత ఇక క్రమశిక్షణగా ఒకటి వెనుక ఒకటి ఎంత క్రమశిక్షణ నడిచి ఆహారం కొరకు ఎంత ప్రాకులాడి వెళ్తాయో క్రమశిక్షణతో. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు. ఇంకో మాట మాట్లాడుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డిని తెలుసుకొనను. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు ఏచుంపరు. ఎద్దు తన కామందుని గుర్తిస్తుందంట. ఆ మృగం అంటే ఎద్దు ఒక జంతువే కదా. తనకు ఎవరైతే పోషణ చేస్తుంటున్నారో, ఎవరి ఆధీనములో ఆ ఎద్దు ఉన్నదో ఆ ఎద్దు కామందుని తెలుసుకుంటుంది అంటున్నాడు. ఆ గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకుని, గాడిద కూడా అది కూడా జంతువే కదా. తన సొంత వాడిని తెలుసుకుని, తన సొంత వాని దొడ్డి అంటే ఒక మన భాషలో కళ్ళం అనుకుందాం, లేదా విడిది స్థలం అనుకుందాం. తెలుసుకున్నాను. ఇజ్రాయేళ్లకు తెలివి లేదు, నా జనులు ఏచింపరని చెప్పే దేవుడు అంటున్నాడు. నా జనులకు తెలివి లేదు. కనీసం ఈ యానిమల్స్, ఈ జంతువులు వింటాయి కానీ, పక్షులు వింటాయి కానీ, ఈ జనులు నా మాట వినరని చెప్పి దేవుడు ఆలాపన చేస్తుంటున్నాడు. ఇంకోటి ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, ఆకాశములకి ఎగురు శంకుపుడి కొంగ అయినను తన కాలము నెరుగును. ఆకాశములు ఎగురుతున్నటువంటి శంకుపుడి కొంగ తన కాలాన్ని ఎరుగుతుందంట. తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదే కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు న్యాయ విధిని ఎరగరు. ఆ యొక్క కొంగ కూడా తన యొక్క కాలాన్ని గుర్తిస్తుంది, తెలుసుకుంటుంది. కానీ నా ప్రజలే నా మాట వినరు, నన్ను, నా కాలములను, నేను వారికి ఏర్పాటు చేసిన స్థితిగతులను అర్థం చేసుకొనరు అని చెప్పి దేవుడి దినమున మన ముందు హెచ్చరిక చేస్తుంటున్నాడు. కొంచెం మనం ముందుకు వెళ్దాం. భూమిని గురించి ధ్యానించినట్లా అది నీకు బోధించును. చూడండి, మనకు సృష్టి ఆరంభ కాలమున దేవుడు మొదటి దినమున వెలుగును చేశాడు, 2వ దినమున ఆకాశమును చేశాడు, 3వ దినమున భూమిని చేశాడు. భూమిని గూర్చి ధ్యానించినట్లా అది నీకు బోధించును. దేవుడు ఆ భూమిని 3వ రోజు చేశాడు. నువ్వు ఆ భూమితోని ఆలోచన చేసిన ఎడల అది నీకు బోధించును అంటున్నాడు. సముద్రములోని చేపలను నీకు వివరించును. చూడండి, ఒకవేళ సముద్రములో ఉన్నటువంటి చేపలు కూడా వాటి దగ్గరికి వెళ్తే కూడా అవి కూడా నీకు బోధ చేయను అంటున్నాడు. నా ప్రజలారా, మీకెందుకు బోధ కలగటం లేదు? నేను చేసిన 3వ దినము చేసినటువంటి భూమి మీకు విషదపరుస్తుంది, బోధ చేస్తుంది. లేదా సముద్రములో ఉన్నటువంటి మత్స్యములు లేదా చేపలు కూడా మీకు బోధ చేస్తాయి, గ్రహించండి అంటున్నాడు.
వీటి అన్నిటిని బట్టి యోచించి కొన్నేడల యెహోవా హస్తము వీటిని కలగజేసినని తెలుసుకొనలేని వాడేవాడు ఎవరైనా ఉన్నారా? దేవుడు వీటన్నిటిని కలగజేశాడని చెప్పి తెలుసుకొనలేని వాడు ఎవడైనా ఉన్నాడా? గ్రహించండి అని చెప్పి దేవుడు అంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 17-18 వచనంలో మనం ఈ యొక్క రెఫరెన్స్ చూస్తే, అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యం మాకు కలగజేసానని అనుకుందరేమో, కాగానే దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనమని ఎలాగనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నీటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యం సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యం కలగజేవాడు ఆయన్ని. చూడండి, సృష్టి దేవుని మాట విని తను యొక్క జ్ఞానోదయం కలిగి జ్ఞానం కలిగి నడుచుకుంటున్నది. మీకెందుకు జ్ఞానోదయం కలగటం లేదు అని చెప్పి దేవుడి దినమున మనకు హెచ్చరిక చేస్తుంటున్నాడు. అదే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగ చేయవాడు, కృంగ చేయవాడును లేవనెత్తువాడును ఆయనే. చూడండి, దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగ చేయవాడు, దరిద్రాన్ని కలగ చేసేవాడు ఆయన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఆయన్ని, లేవనెత్తువాడు ఆయన అని చెప్పి ఇంత స్పష్టంగా మనకు చెప్పుతుంటున్నప్పుడు మనం ఎందుకు దేవుని మాట వినటం లేదు? మనంతటికి మనమే నాకు గొప్ప జ్ఞానం ఉందని చెప్పి మనం అనుకుంటాం, గొప్ప పాండిత్యాన్ని చదువుకున్నామని చెప్పి అనుకుంటాం, గొప్ప బలం ఉంది, బాహుబలం ఉంది అని చెప్పి అనుకుంటాం. మన బాహుబలం పనిచేయదు, లేదా మన జ్ఞానం పనిచేయదు, మన చదువులు పనిచేయవు, దేవుని ఆలోచన ముందర ఏవి పనిచేయవు. కానీ దేవుని ఆలోచన చొప్పున ఈ యొక్క మృగములు నడుచుకుంటున్నాయి, ఈ యొక్క జంతువులు నడుచుకుంటున్నాయి, పక్షులు నడుచుకుంటున్నాయి, లేదా గాలి నడుచుకుంటుంది, భూమి నడుచుకుంటుంది, సముద్రము నడుచుకుంటుంది. మీరెందుకు నడుచుకునటం లేదు, నా మాట వినటం లేదంటాడు. అదే యోబు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయనను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది, మీకు ఉన్నట్టు ఆయనను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది, నేను మీకంటే తక్కువ జ్ఞానం కలవాడను కాను, మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడేవాడు, దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడైన నేను. దేవుడు ఈ దినమున హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఇంకో మాట చూసుకుందాం. అదే ఇర్మియా గ్రంథం 27:5-6 వచనములు చూద్దాం. అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచెను వారికే ఇచ్చుచున్నాను. చూడండి, భూమి మీద అధిక బలము చేతను చాచిన బాహు చేతను నా బలము చేతను భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి, నరులను జంతువులను నా బాహు చేత నా బలము చేత భూమి మీద నరులను జంతువులను సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికి ఇచ్చుచున్నాను. నేను నాకు ఇష్టమైనటువంటి వారికి ఇస్తాను కదా, నా బలం ఎందుకు మీరు తెలుసుకొనలేకపోతుంటున్నారని చెప్పి దేవుడి దినమున హెచ్చరిక చేస్తుంటున్నాడు. నేను చేసినటువంటి సృష్టి గ్రహిస్తున్నది, మీరెందుకు గ్రహించలేకపోతుంటున్నారనేటువంటి మాట ఈ దినమున హెచ్చరిక చేస్తుంటున్నాడు. 6వ వచనం, ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను, అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. చూడండి, దేవుడు మన శత్రువు రాజైనటువంటి నెబుకద్నెజరు యెరూషలేమును పడదోసినటువంటి వాడు, యెరూషలేమును దోచుకున్నటువంటి వాడు నా సేవకుడు అంటున్నాడు ఆయన. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడకు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. నా దాసుడు, ఆ నెబుకద్నెజరు దేవుని దాసుడు అంట. మనమైతే అతని శత్రువుగా చూస్తుంటాం. నిజమే, అంత శత్రువైనటువంటి నెబుకద్నెజరును దేవుడు నా దాసుడు అంటున్నాడు. మనల్ని ఎందుకు ఆయన దాసుడు అన్నాడు, మనల్ని ఎందుకు నా బిడ్డలు అంటున్నాడు, నా దాసులు అంటున్నాడు, నా కుమారులారు అంటున్నాడు, నా కుమార్తెలారు అంటున్నాడు.
మీకెందుకు ఆ జ్ఞానోదయం కలగకుంటూ ఉన్నది? నేను చేసిన సృష్టి నా జ్ఞానం కలిగి నడుచుకుంటున్నది. ఆ సృష్టిని మీరు అడగండి, ఆ సృష్టిని విచారణ చేయండి, మీకు జ్ఞానోదయం కలగ చేస్తాయని చెప్పి దేవుడు ఈ దినమున మన ముందు వెల్లడి చేస్తుంటున్నాడు. ఇంకో మర్మం మాట్లాడుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. రాజా చిత్తగించు, మహోన్నతుడు దేవుడు మహర్దర్శనమును రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి యొక్క నెబుకద్నెజరుకు ఇచ్చెను. చూడండి ఎంతటి మర్మములు మన ముందు ఉంచినాడు. అదే దానియేలు 9వ అధ్యాయం 17వ వచనం. ఇప్పుడైతే మా దేవ, దీన్ని బట్టి నీ దాసుడు చేయి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి ప్రభు చిత్తానుసారంగా చిదలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిము అని చెప్పి అడుక్కుంటున్నాడు. ఈ రీతిగా మనం దేవుని అడిగినట్లయితే ఆ పక్షులకు, మృగములకు లేదా జంతువులకు, ప్రకృతికి అంత వివరణ చేసి అంత జ్ఞానం వారి దగ్గర పెట్టినటువంటి దేవునికి 6వ దినము మన యొక్క రూపం చొప్పున నరుని చేదం రండి అని చెప్పి దేవాది దేవుడు తన పోలిక చొప్పున నరులను చేదం రండి అన్నప్పుడు తన పోలిక చొప్పున ఉన్న నరులమైన మనల్ని అందరినీ కలగజేసిన దేవుడు ఎందుకు మనకు ఆయన జ్ఞానం రాకపోవటం లేదు? ఆయన చేసిన సృష్టికి తన జ్ఞానం ఉన్నది. ఆయన సృష్టించిన జంతువులకు, మృగములకు, ఆకాశమునకు, భూమికిని, సముద్రమునకును, సముద్ర మత్స్యములకును, చేపలకును, లేదా భూమి మీద ప్రాకు జంతువులన్నిటికీ ఆయన జ్ఞానం ఉన్నది. అవి మర్చిపోకుండా దేవుని జ్ఞానముతో, ఉపాయముతో ఉన్నాయి. మనకెందుకు ఆ ఉపాయం ఉండటం లేదు? తన రూపం చొప్పున మనము జన్మించి ఆయనలాగా మనం ఉన్నాం. మన పోలిక చొప్పున నరుని చేదం రండి అని ఆదికాండములో మనకు చెప్పాడు కదా. మనము దేవుని రూపంతో ఉంటున్నాం. నా రూపముతో అచ్చము నాలాగనే వారిని నేను చేస్తే నా వైపు ఎందుకు చూడటం లేదు? నన్ను కలిగి ఉండడం ఎందుకు లేదు? నా జ్ఞానం ఎందుకు వారికి రావటం లేదు అని చెప్పి దేవుడు ఈ దినమున మనకు వెల్లడి చేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అటులనే మనము